అందరికీ నమస్కారం. ఈరోజు విజయనమరావతి ప్రోగ్రామ్ లో మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది ఒక విద్యార్థులే కాకుండా, రాజకీయ నాయకులు కాకుండా, కార్పొరేట్ వ్యక్తులే కూడా అందరికీ కూడా చాలా అవసరం. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో నాయకత్వ లక్షణాల్లో ఇదొక భాగం అన్నమాట. ఎక్కడ చూసినా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా లైవ్ గా తెలుసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క ప్రసంగాలు వినొచ్చు, ప్రసంగాలు మనం లైవ్ గా మాట్లాడచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు. ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది గురించి దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మీ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇలా ఉన్నారు. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది అంటేనే మనము 5W అనేటటువంటి సూత్రాలను పాటించాలి. ఎందుకంటే when to give the presentation, why to give the presentation, what to give the presentation, how to give the presentation అనేది మనం క్వశ్చన్లు వేసుకుంటే మన కంటెంట్ అనేది తయారవుతుంది. కంటెంట్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మనం కంటెంట్ ఒత్తి పెట్టి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మనం సరిగ్గా డిస్ప్లే చేయలేము. మనం కంటెంట్ తో పాటు విజువల్ గా, వీడియో పరంగా కూడా మనము కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుని వాటికి డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలంటే మనకు ఒకటి మాస్ కమ్యూనికేషన్ టూల్స్ మీద మనకు ట్రైనింగ్ అయి ఉండాలి. ముఖ్యంగా ల్యాప్టాప్ యొక్క ఉపయోగం కానీ, కంప్యూటర్స్ యొక్క ఉపయోగం కానీ, తర్వాత లౌడ్ స్పీకర్ కానీ, వాయిస్ అడ్జస్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా ఈచ్ స్లైడ్స్ లో మనం 2, 3, 4 కంటే బుల్లెట్స్ పాయింట్ ఎక్కువ ఉండకూడదు. తర్వాత 8 నుంచి 9 స్లైడ్స్ ఉంటే చాలా, అంతకన్నా మించి ఉంటే మనం బోర్ కొడుతుంది. సమయభావం కూడా చాలా ఇంపార్టెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. ఒక ½ అవర్ లేదా 1 అవర్ కన్నా ఎక్కువ ఇస్తే కూడా ఆడియన్స్ కోరుకుంటుంది. ½ అవర్ అంటే ముఖ్యంగా ఫస్ట్ సెల్ఫ్ ఇండక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇండక్షన్ ఎంత గొప్పగా చెప్పగలిగితే మనము ఆ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు అది క్యారీ ఆన్ చేస్తుంది అనమాట. కాబట్టి వెల్ బిగైన్స్ ఆఫ్ డన్ అంటారు అనమాట. బాగా మనం ప్రారంభిస్తే మొత్తం మనం పూర్తయినట్లే మనకు అర్థం. కాబట్టి మనం సెల్ఫ్ ఇండక్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫ్ ఇండక్షన్ అని ఎలా ఉండాలి? అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటే ఈ గ్రీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గ్రీటింగ్స్ చెప్తూ మన గురించి, నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడ చదివావు, ఏం చదివావు, ఏ ఉద్యోగం చేశావు, ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇవి తెలుసుకుంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ ఇండక్షన్ అనేది ఫస్ట్ మీరు బాగా చెప్పగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. భాష మీద పట్టు ఉండాలి. ఒకళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే దాని మీద వొకాబులరీ అనేది బాగా ఉండాలి. తెలుగు ఉంటే బాగా ఉండాలి. ముఖ్యంగా మిడిల్ ఆఫ్ ది స్లైడ్స్ లో ముఖ్యంగా కంటెంట్ డిస్ప్లే కావాలి. బాగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విషయాలు మీరు చెప్పదలుచుకున్నారు, వాటి మీద చెప్తూ వాటి రిలేటెడ్ గా వీడియో కానీ, ఆడియో కానీ రూపొందించి వాటి కూడా చూపిస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అలాగే మధ్యలో జోక్స్ వేస్తూ మధ్యలో వెళ్ళి జనాల్లో మనము ఆసక్తి ప్రశ్నలు వేస్తుంటే చాలా బాగుంటుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాబట్టి మిడిల్ ఆఫ్ ద కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కంక్లూజన్ అనమాట. కంక్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము చివరిలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఎందుకు చేస్తున్నాము, ఆ కంక్లూజన్ అనేది మనం ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే చాలా బాగుంటుంది. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటువంటి విద్యార్థులు ఎవరన్నా కానీ ముఖ్యంగా మనము గ్రూమింగ్ స్కిల్స్ బాగుండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టూల్స్ మీద కూడా మనం ట్రైనప్ అయి ఉండాలి. తర్వాత ఎన్ని స్లైడ్స్ రూపొందించుకోవాలో అవగాహన ఉండాలి. తర్వాత ఆడియన్స్ ఏ టార్గెట్ వాళ్ళు కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ మన ఏదైనా లొకేషన్ లో మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే ఆ లొకేషన్ ఎక్కడిది, ఎంత స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో మనం ఎలా మాట్లాడేటటువంటి వాటి మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ విషయాలు తెలిస్తే మనం చక్కగా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాము. ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా వరల్డ్ ప్రెసిడెంట్, ఎవరైనా సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా మన కమ్యూనికేషన్ టూల్. ఇది బాగా మనకు వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి ఇన్ఫర్మేషన్ మనము చేరవేయగలుగుతుంది. కాబట్టి దీని మీద మనము శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అని చెప్పి విద్యార్థులకు తెలియజేసుకుంటూ ఇట్లు మీ వ్యక్తిత్వ వికాస నిపుణులు లీలా మనోహర్.